పరకల ఆర్టీసీ డిపో తరలిపోతుందని కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రజలు ఆందోళన చేయవద్దని స్థానిక ఎమ్మెల్యే చట్ట ధర్మారెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత 5 సంవత్సరాల క్రితం ఎన్ని బస్సులు డిపోలో ఉన్నాయి, అప్పుడు ఉన్న బస్సులు రూట్స్, ప్రస్తుతం నడుస్తున్న బస్ రూట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. పరకాల ఆర్టీసీ డిపో తరలిపోతుందని ప్రజలు ఆందోళన చెందవద్దని ధర్మారెడ్డి కోరారు. కొన్ని రూట్లలో బస్సులు సర్వీసులు తగ్గించిన మాట వాస్తవమేనని ఆర్టీసీ అధికారులు తెలిపినట్లు తెలిపారు. రూట్లలో ఇన్కమ్ పెంచి తీసుకొస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మనకు హుజరాబాద్ కు ఒక 2 బస్సులు వేస్తామన్నారు, కాళేశ్వరం ఒక 5 బస్సులు వేస్తామన్నారు, వేములవాడకు కూడా ఒకటి వేస్తామన్నారు, హన్మకొండకు ఒక 5 బస్సులు వేస్తామన్నారు. హైదరాబాద్ రూట్ లో ఇప్పటివరకు బస్సులు లేవు, ఉన్నాయి తగ్గించేళ్ళు, వాటికి ఇమీడియట్ గా ఒక 5 బస్సులు ఇమీడియట్ గా వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పెద్దాపూర్ కాశ్మీర్ రూట్, రాంపేట, ఆత్మూరు, పెద్దాపూర్ రూట్ లో కూడా అంతకుముందు పరకాల డిపో బస్సులు ఉండేది, వాటిని కూడా ఒక 2 వేస్తామన్నారు. జమ్మిగుట్టలో నుంచి వెంకటేశ్వరపల్లి, నార్లాపూర్ రూట్ లో ఒక 2 వేస్తామన్నారు. దానికి పోయిన బస్సులు డీలక్స్, సూపర్ లగ్జరీ వెహికల్ పోయినాయి, వాటిని కూడా తెప్పిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా డిపో పోయే ప్రసక్తే లేదు. కొన్ని కావాల్సుకొని పోతుందని కొందరు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ ప్రచారం కూడా ఈ రోజుతో క్లారిటీ వచ్చింది. అలాంటిది ఏం లేదు. కొన్ని బస్సులు 11 బస్సులు తగ్గించింది వాస్తవంగా. వాటి రూట్ లో కలెక్షన్ వస్తుందని చెప్పి తగ్గించారు. రూట్ లో ఇందాక మన వాళ్ళు కూడా అందరితో మాట్లాడినట్టు భూపాలపల్లి